హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బొడ్డ పిల్లని చూసారు కదండి, మా బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట. నోవులు అని చెప్పి మా అక్క అలా రెడీ చేసింది. ఓకేనా, మా నోవులు ఏంటి, మేము ఎలా నోచుకుంటాం, ప్రతిదీ ఈ వ్లాగ్లో మీకు తెలుస్తుంది అన్నమాట. అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇక్కడ మేము మా ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీక్ మా హస్బెండ్ నేను వెళ్ళి హౌస్ మొత్తం క్లీన్ చేసుకొచ్చాము. నెక్స్ట్ అంటే సెకండ్ మండే నోవులు నోచుకోవాలని చెప్పి మా మావయ్య వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకని ఇది ఇప్పుడు 2వ వారం అనమాట. మేము సండే వెళ్తున్నామండి. సండే అంటే మాకంటే ముందే మా బావగారు వాళ్ళు, మా పెద్దత్తి వాళ్ళందరూ వచ్చేసారు. మాకు కొంచెం లేట్ అయింది, అందువల్ల మేము సండే బయలుదేరాము. ఇక మా ఊరికి స్టార్ట్ అయిపోయాం అనమాట. చూసారు కదా, అంతకుముందు వీడియోలో మా విలేజ్ ఎలా ఉంటుంది, పొలాలు అవన్నీ సేమ్ అలాగేనండి. చూసారా ఎంత పచ్చగా అందంగా ఉందో. ఇక మా ఊరు చెప్పాను కదండి, చాలింపాలెం అని చెప్పి. ఇప్పుడు మేము ఆ ఊరికి స్టార్ట్ అయిపోయాం, మా హస్బెండ్ నేను. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ప్లీజ్ డూ వాచ్. ఇక మా చుట్టాలను కూడా చాలామంది పిలిచామన్నమాట భోజనాలు చేయడానికని చెప్పి. ఓకేనా, నేనేనండి. బాగుందా సారీ? మా పూజ మందిరం అన్నమాట. ముగ్గ వేసి డెకరేట్ చేశాను. ఆ రోజు నోములు రోజు ఉదయాన్నే పూజ చేసామండి. ఇక అందుకని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఈరోజు సాయంత్రం అండి, సాయంత్రం పూట ఎర్లీగా పూజ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఉదయం నుంచి ఫాస్టింగ్ కదా, గారెలు, పూర్ణాలు, బూర్లు, ఇంకా భోజనానికి రమ్మని చెప్పాను కదండి, వాళ్ళకి కొన్ని వెరైటీస్ కూడా చేసామన్నమాట. అన్నీ మీకు చూపిస్తాను. ఇది కూడా మా కలసం. ఓకేనా, కలసం పెట్టి పూజ చేసుకున్నాం. అంటే మామూలుగా అయితే కొంతమంది పంతులు గారిని పిలిచి కథ అని చెప్పించుకుని చేసుకుంటారనమాట. కానీ మా వాళ్ళు మొదటి నుంచి పంతులు గారిని అలా ఏం పిలవరనమాట. వాళ్ళే ఇంట్లో చేసేసుకుంటారు పూజ. అంటే మొదటి నుంచి ఒక ఆనవాయితీ కానసి అలా ఉంటాయి కదండి, దాన్ని బట్టి అనమాట. ఇదిగోండి మా హస్బెండ్ అండి. పూజ అయిపోయిందని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళకి తీర్థం ఇస్తున్నారనమాట. మా మామయ్య గారికి ఇచ్చారు ఇప్పుడు తీర్థం. నెక్స్ట్ మా అత్తయ్యకండి, మా అత్తయ్య ఏమి తీర్థం అయిపోయిన తర్వాత ఇక ఫ్యామిలీ అని చెప్పాను కదండి, మా ఇంటి వెనకాల పెద్ద అత్తయ్య వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ పిలుచుకున్నారు. వాళ్ళ వెనకాల పూజ చేస్తున్నారనమాట. మాదైతే అయిపోయింది, అందుకని తీర్థం తీసుకుంటున్నాము. ఇక నెక్స్ట్ అందరం కలిసి శివాలయంకి వెళ్ళి పూజ చేసుకుని, ఒత్తులు వెలిగించి పూజ చేసుకుని శివయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ఇక అందరం పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి పిలుస్తాం కదండి భోజనానికి అతిథుల్ని, వాళ్ళకు వడ్డించేసి తర్వాత మేము భోజనం చేస్తాం అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ శివాలయానికి వెళ్ళడానికి నేను ప్రిపేర్ చేశానండి. ఒత్తులు, అరటిపళ్ళు, పూలు అవన్నీ. ఇదిగోండి పొంగలండి, పొంగల్ తయారు చేశారు మా అత్తయ్య. అంటే భోజనానికి పిలిచామని చెప్పాను కదండి, వాళ్ళకు స్వీట్ కింద. ఆయన నోవులకి పొంగల్ కంపల్సరీ అనుకోండి. ఇంకా రైసు, గారెలండి ఇవేమో పూర్ణాలు, ఇవేం బూర్లండి. బాగానే వచ్చాయి, చాలా బాగున్నాయి. అంటే మా అత్తయ్య వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. ఇదిగోండి పాప అని చెప్పాను కదా, మా బావగారు వాళ్ళ అమ్మాయి, ఈ బుజ్జి పాపే. అంటే ఊరికే ఎలా హ్యాండ్ పెట్టమన్నా, ఎక్కువసేపు అలా నవ్వుతూ నుంచోమంటే ఎలా పెట్టమంటే చేతులు అలా పెట్టి నవ్వుతూ నుంచడం ఉంటుందండి. అందుకని 2 ఫోటోలు తీసుకున్నాం. పులిహోర కూడా ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ బంగాళదుంప కర్రీ అండి.
బంగాళదుంప, అలా అన్ని వెరైటీస్ చేసుకొని ఇంకా టెంపుల్కి వచ్చేసామండి. మా వాళ్ళందరం వచ్చేసి ఇక్కడ ఉసిరి దీపాలు 365 ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్నాం అనమాట అందరం. మా పద్ధతి వాళ్ళు అటువైపు ఉన్నారు, వాళ్ళు కూడా పూజ చేసేసారు. అంటే మేమందరం ఫ్యామిలీ పెద్దదని చెప్పాను కదండి, అందరం ఒకేసారి ఒకే రోజు నోములు నోచుకుంటాం అనమాట. ఒకరోజు అనుకుని నోములు నోచుకుని ఆ రోజే అందరం కలిసి టెంపుల్కి వెళ్తాం. నేను, మా చిన్నత్తయ్య, మా మావయ్య గారు, మా అత్తయ్య అండి. మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట ఆమె. ఇక శివాలయం అండి, పంతులు గారు పూజ చేస్తున్నారు ఇక్కడ. అమ్మవారికి కిరీటము, హారము, చీర మా బావగారు ఉదయం వచ్చి శివాలయంలో అభిషేకాలు చేయించుకుని అమ్మవారికి చీర, హారము, కిరీటము అలంకరించారండి. అది పంతులు గారు మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయాక అలంకరించారంట అమ్మవారికి. అందుకని అమ్మవారిని కూడా ఒక చిన్న క్లిప్ ఇంకా పంతులు గారు పూజ చేసి మాకు హారతి ఇచ్చారండి. ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఇవో మీ బావగారు తెచ్చినవి అని. అందరం పూజ చేసుకున్నామండి. ఇగోండి తోరాలు కలశానికి, చూసారుగా. మా ఫ్యామిలీ అన్నాను కదండి, మా ఫ్యామిలీ అండి. మా పెద్ద మామయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా బావగారు, మా అక్క వాళ్ళ అమ్మాయి అండి, మా మావయ్య, మా అత్తయ్య, నేను అనమాట. మా హస్బెండ్ లేరేంటి అనుకుంటున్నారు కదా, ఫోటో తీసింది ఆయనే అండి. ఆయన ఇందాక చెప్పాను కదా తీర్థం ఇస్తున్నారని, అక్కడ చూసారు కదా, ఆయనే మా హస్బెండ్. ఇది మా ఫ్యామిలీ అండి. అంటే మా మామయ్య గారు వాళ్ళు ముగ్గురు అనమాట, ఇక్కడ ఉన్నది ఇద్దరే, ఇంకో ఆయన లేరు. వాళ్ళ ఫ్యామిలీ వేరే ఊర్లో ఉంటారు, ఇంకా వాళ్ళు అక్కడ నోచుకుంటారనమాట. అంటే వాళ్ళ పిల్లల్ని పిలుచుకుని అత్తయ్య అక్కడే పూజ చేసుకుంటారు, పెద్దత్తి వాళ్ళు అక్కడే నోచుకుంటారనమాట. ఇంకా ఇంకొకసారి వేరే వ్లాగ్ తీసినప్పుడు వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. ఇదండి మా ఫ్యామిలీ నోములు కంప్లీట్ అయిపోయి, ఇది లాస్ట్ ఇయర్ పిక్ అనమాట, ఈ ఇయర్ కాదు. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.